రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పట్టణ కేంద్రంలోని పెద్ద బజార్ షాపుల్లోని సోదాలు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఆమోదించిన షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని షాప్ ఓనర్లను ఆదేశించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మోడల్ ఫీజ్ అమ్ముతున్నారా? స్టాక్ రిజిస్టర్ మోడల్ ఇది అగ్రికల్చర్ కూడా వస్తుందో ఇది డీపీ మోడల్ గ్రాఫిక్ స్క్రిప్ట్ కూడా ఉంటుంది. బయట వాళ్ళ రాదని కొందరు పెట్టండి. रोहिणी काटते ఎండ ముల్లసిరా కాటते వాతావరణం స్వయం కావాలి సార్, లేకుంటే వేడికి వర్షం పడ్డా కూడా నార్మల్ కండిషన్ సరే మీకు క్యారీ అవుతుంది. ఎందుకంటే వాటర్ పొటెన్షియల్ ఉన్నాయి కదా, వాటర్ లేని చోట రాయలు బ్లాక్ ఎక్స్పైర్ అయితే మీరు ఏం చేస్తారు? ఎక్స్పైరీ కాదు సార్, ఒక 3 నెలల ముందే కంపెనీకి వాళ్ళకు డూరుగా సార్. అది రెడ్ గోల్డ్ అని గడ్డి దొన్నారు సార్. అది గడ్డి దొన్నారు అంటే పాటలు సార్, ఎరువులు మన పశువులకు. సో లూజ్ ఏం లేదు సార్. అన్ని మండల్స్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహా అన్ని సీడ్ షాప్స్ మనం వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ స్టాక్ రిజిస్టర్, ఓపెన్ సీడ్స్, ఫ్లైట్ సీడ్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే, మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకోండి. లైసెన్స్ షాప్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగ్ధించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్కి అడగాలి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ BT3 బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటాం. థ్యాంక్ యూ.